గత అధ్యాయంలో మనం వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు వాటికి సంబంధించినటువంటి ప్రధాన సమాచారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు బ్యాక్టీరియా యొక్క సమాచారం, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి నిర్మాణం, బ్యాక్టీరియా ద్వారా కలిగేటువంటి ప్రధానమైన వ్యాధుల గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా సాధారణంగా మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు. బ్యాక్టీరియా అనే జీవులు సాధారణంగా మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు. మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు. సాధారణంగా ఇవి చూపించే పోషకత్వాన్ని మనం గమనించిస్తే బ్యాక్టీరియాలు సాధారణంగా స్వయం పోషకత్వాన్ని చూపుతాయి. స్వయం పోషకత్వం. కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషకత్వం, పరపోషకత్వం, పరాన్న జీవనం మరియు పూతిక ఆహారపు జీవనాన్ని కలిగి ఉంటాయి. పూతిక ఆహారపు జీవనాన్ని చూపుతాయి. స్వయం పోషకత్వాన్ని చూపుతాయి, పరాన్న జీవితాన్ని చూపుతాయి మరియు పూతికాహారం. పరాన్న జీవనం అంటే వేరొక జీవి మీద ఆహారం మరియు ఆవాసం కొరకు ఆధారపడటం. పూతికాహారం అంటే మరణించిన జీవులపై ఆధారపడే జీవులను పూతికాహారపు జీవులని. స్వయం పోషకపు జీవులంటే తమ యొక్క ఆహార పదార్థాలను తమంతట తామే తయారు చేసుకునే జీవులను స్వయం పోషక జీవులని అంటారు. సాధారణంగా బ్యాక్టీరియాలో ఇవి మొనెరా సమూహానికి చెందిన బ్యాక్టీరియాల్లో అతిపెద్ద బ్యాక్టీరియా థయోమార్గరెన్షియా నమీబియా. అతిపెద్ద బ్యాక్టీరియా థయోమార్గరెన్షియా నమీబియా మరియు అతి చిన్న బ్యాక్టీరియా పాస్చురెల్లా. బ్యాక్టీరియాలు సాధారణంగా ఇటువంటి పోషకత్వాన్ని చూపించే బ్యాక్టీరియాలు సాధారణంగా భూమిపై ఉన్నటువంటి స్కావెంజర్స్ లేదా భూమిపై ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరణించినటువంటి జీవులను విచ్ఛిన్నం చేసే జీవులు బ్యాక్టీరియాలు, కనుక వీటిని స్కావెంజర్స్ అని అంటారు. ఈ బ్యాక్టీరియా యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. సాధారణంగా మనం గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచాన్ని మీరు గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం సెల్ వాల్ లేదా కణకవచంతో నిర్మితమవుతుంది. బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం కణకవచంతో నిర్మితమైనది. సాధారణంగా బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి కణకవచం రాసాయనికంగా పెప్టిడోగ్లైకాన్లతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి బ్యాక్టీరియా కణకవచం పెప్టిడోగ్లైకాన్ లేదా మ్యూరిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం. ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి సాధారణంగా ఇటువంటి బాహ్య కవచాన్ని కలిగినటువంటి బ్యాక్టీరియా మరియు ఈ బ్యాక్టీరియాలో మనకి సాధారణంగా కనిపించే చలనాంగాలు ఫ్లాజెల్లా మరియు పిలి. ఇంగ్లీష్లో PILI, ఫ్లాజెల్లా. బ్యాక్టీరియాలోని చలనాంగమైనటువంటి ఫ్లాజెల్లిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది. పిలి అనే చలనాంగం పిలిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది. బ్యాక్టీరియా యొక్క చలనాంగాలైనటువంటి ఫ్లాజెల్లా మరియు పిలీలు, ఫ్లాజెల్లిన్, పిలిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనటువంటి చలనాంగాలు. సాధారణంగా బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం
వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా తన యొక్క జన్యు సమాచారాన్ని వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుందని ఇంతకుముందు బీటీ కాటన్ మరియు బీటీ బ్రింజాల్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఒకసారి గుర్తుంచుకోండి. బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది కనుక బ్యాక్టీరియా ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉన్నందువలన బ్యాక్టీరియా అనేక రకాలైనటువంటి జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించబడుతుంది. బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని వృత్తాకారపు జన్యు సమాచారం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు. బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు. బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు. ఈ వృత్తాకారపు జన్యు సమాచారం కలిగి ఉంటుంది కనుక దాదాపుగా అనేక జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో బ్యాక్టీరియాను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. మరియు ఈ వృత్తాకారపు జన్యు సమాచారం మరియు సాధారణంగా ఇది తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. బ్యాక్టీరియా ప్లియోమార్ఫిజం అనే లక్షణం చూపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే సాధారణంగా బ్యాక్టీరియాలో తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా సాధారణంగా వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం వలన మరియు ఇవి సాధారణంగా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని వాతావరణంలోని నత్రజనిని వేరుబుడిపలలో నిక్షిప్తం చేయడానికి దోహదం జరుగుతుంది. అంటే ఇవి తమ యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి మరియు వేరుబుడిపలలోని నత్రజని స్థాపనను జరపడానికి లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి వృక్షాలలో అంటే చిక్కుడు వంటి జాతి వృక్షాలలో నత్రజని స్థాపన వాతావరణంలోని నత్రజనిని వేరుబుడిపలలో నిక్షిప్తం చేయడానికి ఇవి తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకుంటాయి. ఇలా తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని ప్లియోమార్ఫిజం అని అంటారు. ఇవి తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని ప్లియోమార్ఫిజం అని అంటారు. కనుక ఈ బ్యాక్టీరియాలో మనకు సాధారణంగా కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ప్లియోమార్ఫిజం మరియు వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి. మరి వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, ఇవి దేనికి ఉపయోగపడతాయి? బ్యాక్టీరియా యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, సాధారణంగా బ్యాక్టీరియాలో కనిపించే ఆర్థిక ప్రాముఖ్యత. ఇవి సాధారణంగా పెరుగు లేదా కర్డ్ పెరుగు తయారీకి వీటిని పెరుగు తయారీలో ఉపయోగిస్తారు. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఈస్ట్ కూడా ఉపయోగపడుతుంది. కానీ సాధారణంగా పెరుగు తయారీకి లేదా వెన్న తయారీకి వంటి పాల ఉత్పత్తుల యొక్క పదార్థాల తయారీకి ఉపయోగించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. సాధారణంగా టీ మరియు టొబాకో, తేయాకు మరియు పొగాకును శుభ్రపరచడానికి లేదా క్యూరింగ్ చేయడానికి క్యూరింగ్ చేయడానికి సాధారణంగా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎసిడోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఎసిడోబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఎసిడోబ్యాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియం ద్వారా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా
రసాయనికంగా లేదా పారిశ్రామికంగా ఈథైల్ ఆల్కహాల్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఈథైల్ ఆల్కహాల్ను పారిశ్రామికంగా తయారు చేయడానికి, ఇథైల్ ఆల్కహాల్ను పారిశ్రామికంగా తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం అని, పారిశ్రామికంగా వెనిగర్ లేదా ఆహార పదార్థాలు నిల్వ చేసే రసాయనమైనటువంటి ఎసిటిక్ యాసిడ్ను తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియాను ఎసిడోబాక్టీరియం అని అంటారు. అజెటోబాక్టర్ అనే బ్యాక్టీరియాను సాధారణంగా లెగ్యూమినేస్ లేదా వేర్ల యొక్క నత్రజని స్థాపన కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను అజెటోబాక్టర్ అని అంటారు. నెక్స్ట్, క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా బ్యాక్టీరియాలు సాధారణంగా తేయాకు, పొగాకు మరియు జనుము యొక్క క్యూరింగ్ జరుగుతుంది. క్యూరింగ్ కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం డ్యూటీరియం అని అంటారు. తేయాకు, పొగాకు మరియు జనపనార వంటి పదార్థాల యొక్క క్యూరింగ్కు ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం డ్యూటీరియం అంటారు. ఇది బ్యాక్టీరియాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత. ఇప్పటివరకు మనం బ్యాక్టీరియా అంటే ఏంటి, అవి ఏ సమూహానికి చెందినవి, వాటిలో ఉన్నటువంటి రసాయనిక పదార్థం, జన్యు సమాచారం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే అధ్యాయం బ్యాక్టీరియా ద్వారా సాధారణంగా సోకే వ్యాధులు. బ్యాక్టీరియా ద్వారా ప్రధానంగా సోకే వ్యాధులు. మొట్టమొదటి వ్యాధి కలరా. కలరాలో మనకి 2 పాయింట్లు చాలా ప్రముఖమైనటువంటి పాయింట్లు కనబడతాయి. కలరాను కలుగజేసే బ్యాక్టీరియా మొట్టమొదటి వ్యాధి అధ్యయన శాస్త్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాధికారకం ఏ సమూహానికి చెందినది. కలరా వ్యాధిని కలుగజేసే విబ్రియో కలరా బ్యాక్టీరియా సమూహానికి చెందినదా లేకపోతే వైరస్ సమూహానికి చెందినదా? అంటే ఈ వ్యాధులను కలుగజేసే వ్యాధికారకం యొక్క సమూహం ఏ సమూహానికి? సో బ్యాక్టీరియా వ్యాధులే, కానీ కొంతకాలం తర్వాత ఏమైపోతుంది, ఈ వ్యాధికారకాలు ఎక్కువగా అవటం వల్ల ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధా లేకపోతే వైరస్ ద్వారా వచ్చే వ్యాధి అని కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. కలరాను కలుగు చేసే వ్యాధికారకం విబ్రియో కలరా. కలరాను కలుగు చేసే వ్యాధికారకం విబ్రియో కలరా. ఈ వ్యాధికారకమైనటువంటి విబ్రియో కలరా మానవ శరీరంలోకి కలుషితమైన నీటి ద్వారా మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా సోకుతుంది. నీరు మరియు కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా మానవునికి సోకుతుంది. ఇలా మానవునికి కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా మానవునికి సోకే ఈ వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రధానంగా ప్రభావితమవుతుంది? కలరా వ్యాధిలో సాధారణంగా మానవుల్లోని ప్రభావితమయ్యే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. వ్యాధి లక్షణం అన్నప్పుడు కలరా వ్యాధిలో కనిపించే ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణం వెరీ ఇంపార్టెంట్. కలరా వ్యాధిలో మనకి సాధారణంగా లేదా ప్రాథమికంగా కనిపించే వ్యాధి లక్షణం అన్నప్పుడు డీహైడ్రేషన్, నిర్జలీకరణం. మానవుని యొక్క అధిక మోషన్స్ జరుగుతాయి, కానీ మోషన్స్ వల్ల కనిపించే ప్రధానమైనటువంటి లక్షణం అంటే ఏం చెప్పుకోవచ్చు? డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ అంటే ఆ వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరం నుంచి నీటిని అధికంగా నష్టపోవడం జరుగుతుంది. ఈ అధికంగా నష్టపోయినటువంటి నీటి యొక్క శాతాన్ని మరలా పునరుత్పత్తి చేయడానికి నీరు ఒక్కటే పోదు, నీటితో పాటు అధిక మొత్తంలో లవణాలను నష్టపోవడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కలరా వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే ఏదైనా వ్యాధిగ్రస్తుల యొక్క శరీరం నుంచి నీటిని నష్టపోయినప్పుడు నీటితో పాటు లవణాల యొక్క పునరుత్పాదన లేదా పునఃస్థాపన కొరకు చేసేటువంటి ద్రావణాన్ని ఓఆర్ఎస్ ద్రావణం అని అంటారు.